సీమాంధ్ర బీసీ సంఘ యూత్ ప్రెసిడెంట్ ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఒకసారి నమస్తే అన్న. నమస్తే అండి. ఏంటన్నా సీమాంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి తెలంగాణలో నవీన్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మేమందరం కూడా బీసీ వాదంలో ఉండేవాళ్ళం. బీసీల అభివృద్ధి కోసం బీసీలకి రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాడేవాళ్ళం. కాబట్టి ఈ రోజు ఒక బీసీ బిడ్డకి బీసీ సామాజిక వర్గం నుంచి ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీటు ఇచ్చింది. కాబట్టి మా యొక్క పూర్తి మద్దతు నవీన్ యాదవ్ గారికి ఇచ్చి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులు అందరి తరఫున కూడా మేమందరం కూడా నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇచ్చి అదేవిధంగా రేపు ఓటింగ్ లో కూడా పూర్తి స్థాయిలో అందరం కూడా సపోర్ట్ చేసిన నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, రెండు తెలుగు రాష్ట్రాలు బీసీ వాదం చాలా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకి రాజ్యాధికారం మా యొక్క అంతిమ లక్ష్యం అయినప్పుడు ఒక బీసీకి ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఇచ్చిన సీట్ ఇచ్చినప్పుడు అది మా అందరికీ ఒక బాధ్యత. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళ బాధ్యత. ఈ రోజు నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలోకి వెళ్తున్నారంటే కేవలం ఒక నవీన్ యాదవ్ గారు వెళ్తున్నట్టు కాదు. మేమంతా ఎలా ఫీల్ అవుతామంటే ఒక బీసీ నుంచి ఒక మహాశక్తిగా ఎదగబోయేటువంటి ఒక బీసీ నాయకుడిగా చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా మేము అందరం కూడా మద్దతు ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే బీసీకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అంటున్నారు. ఇక్కడున్న ముఖ్యమంత్రి రెడ్డిస్ కదా, ఇక్కడున్న చాలా మందికి కూడా మంత్రి పదవులు కూడా రెడ్డిలకు ఉన్నట్టు పార్టీలో రాజకీయ నాయకులు కూడా అంటూ ఉన్నారు. సో మరి రెడ్డి దాంట్లో మరి బీసీలకి ఏమైనా దొరికిద్దంటారా మంత్రి పదవి? మళ్ళీ 100% యాక్చువల్గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యాదవులకి ముఖ్యమంత్రి మంత్రి పదవి లేదు. సో అనూహ్యంగా ఇప్పుడు చెప్పొచ్చా తెలియదు కానీ మరి వీళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. ఒకవేళ రేపు నవీన్ యాదవ్ గారు గెలిచి 35 నియోజకవర్గాలు సిటీలో ఉన్నాయి. ఇప్పటి వరకు సిటీలో కాంగ్రెస్ గెలవలేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటికీ ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలుపు గ్యారంటీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలిచిన తర్వాత మన అదృష్టం బాగుండి సామాజిక వర్గ సమీకరణలో పక్కన బీసీ ప్లస్ యాదవ్ కమ్యూనిటీ ప్లస్ సిటీలో ఒకే ఒక ఎమ్మెల్యే అవుతారు. మంత్రి పదవి ఇస్తే చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కృతజ్ఞత భావంతో ఉంటారు. రైట్, మీరన్నట్టు గతంలో చూసుకుంటే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది కానీ హైదరాబాద్ లో ఎక్కడ సీట్ లేదు. మరి ఎక్కడ కూడా గెలిచితే గెలవదా? ఆల్రెడీ నవీన్ యాదవ్ 2 సార్లు ఇక్కడ పోటీ చేశాడు. ఒకసారి ఎంఐఎం నుంచి, ఒకసారి ఇండిపెండెంట్ గా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మరి 3వసారి గెలిచే అవకాశం ఉందా లేదా? ప్రజలు ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గారు 100% గెలుపు తథ్యం అయిపోయింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు గతంలో కరెక్టే, గతంలో 35 సీట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలవకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం రోజులు రూలింగ్ అది చూశారు. ప్లస్ గతంలో నవీన్ యాదవ్ గారు గానీ ఇక్కడ కాంగ్రెస్ సీట్ గానీ ఇచ్చిండుంటే ఈ బై ఎలక్షన్స్ ముందుగాన జనరల్ ఎలక్షన్స్ ఇచ్చుంటే నవీన్ యాదవ్ గారు 100% గెలిచేవారు. అప్పుడు ఇంకా వాళ్ళ సమీకరణలో అజారుద్దీన్ గారికి ఇవ్వడం జరిగింది, సీట్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ గారు స్థానికుడు, నిత్యం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ స్థానికంగా అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ గారు, చిన్న శ్రీశైలం గారు, వెంకట యాదవ్ గారు. వీళ్ళు స్థానికంగా మమేకం అయిపోయి ఉంటారు ఎప్పుడు ప్రజల్లో. ఏదో ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు క్యాంపెయిన్ చేయడం కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం కాదు, నిరంతరం ప్రజాసేవకులు వీళ్ళు. ముందుగా అదే విధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి వస్తే ఆయన యువకుడు, బీటెక్ కంప్లీట్ చేసుకుని గత 15 సంవత్సరాల నుంచి, ఇప్పుడే యువకుడు అంటే 15 సంవత్సరాల క్రితం ఇంకా చిన్నపిల్లవాడై ఉంటాడు. సో అతని గోల్ ఏంటంటే సేవా కార్యక్రమాల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజల మధ్యలోనే అతని జీవితాన్ని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఓటమి గెలుపు అన్ని పట్టించుకోకుండా నిరంతరం ఇండిపెండెంట్ గా చేశారు, ఎంఐఎం లో చేశారు. అంటే దాని అర్థం ఏంటి? కొందరు వ్యక్తులేనండి కారణజన్మలు అంటారు చూసారా, కొందరు వ్యక్తులే రాజకీయానికి నిలబడి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అట్లాంటి కోవలో నవీన్ యాదవ్ గారు వస్తారు. ఈ రోజు యువత అనేక దారుల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని ఇది చేసుకునే పరిస్థితుల్లో యువకుడు అయి ఉండి గత 15 సంవత్సరాల నుంచి స్థానికులకు అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో ఉంటున్నారంటే ఆ మనిషి యొక్క టార్గెట్ ఏంటి, నవీన్ యాదవ్ గారి యొక్క విజన్ ఏంటి స్థానికంగా, అదే విధంగా రాజకీయాల్లో ఈ రోజుకి ఆయన మీద ఒక చిన్న మచ్చలేదు. ఒక రాంగ్ ప్రోపగండా కూడా అంటే అంటూ ఉన్నారు కదా, రౌడీ షీటర్ నామినేషన్ 1,00,000 మంది రౌడీల వరకు వచ్చారు, రౌడీజం జరుగుతుంది, రౌడీ నాయకులు కావాలి. చాలా హాస్యాస్పదము, అలా అనడమే హాస్యాస్పదము. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పదం కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరు అసలు మీరు అన్న మాట ఎవరు? అతను ఒక బీటెక్ స్టూడెంట్, యువకుడు. వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లోనే ఉన్నాడు తప్ప ఎటువంటి ఇంత చిన్న మచ్చ లేకుండా ఉన్నటువంటి సిటీలో కొన్ని ఏదైనా మంచి కార్యక్రమాలు చేసేది దానికి ముందుంటారే కానీ వీళ్ళ కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానివ్వండి, నవీన్ యాదవ్ గారు, వెంకట యాదవ్ గారు, ఏదైతే మీరు ఆ ఒక ఫేక్ అంటే ఇక్కడ వీళ్ళకి అదొక్కటి తప్ప ఇంకేం దొరకలేదు.
ఇంకోటండి దానికి నా ఒక సమాధానం ఏంటంటే, అంటే సినిమాలలో వేషధారణ నిజము ఒకటేనా? నా సూటి ప్రశ్న. వీళ్ళందరికీ ఈ మాట ఏదైతే ఒక రౌడీ షీటర్లు పాల్గొంటున్నారు, రౌడీ షీటర్లు ఉంటున్నారు అనే దానికి, అంటే కొంచెం గెడ్డం వచ్చి కొంచెం జుబ్బా వేసుకొని కొంచెం బొట్టు పెట్టుకొని, అంటే సినిమాలో చూపించే రౌడీ క్యారెక్టర్ నిజ జీవితంలో అంటే ప్రతి ఇంట్లో రౌడీలో ఇంకా. అంటే మీరు అన్నింటి ఎవరినో తెలుసా? జూబిలీస్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు రౌడీ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వే ఆఫ్ స్టైలింగ్, డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? మేము కూడా ఆంధ్ర నుంచి వచ్చాం కదా, ఇక్కడ చూడంగానే కొంచెం రెబల్ గా మాస్ గా ఉంటారు. అందులో ఇంకా ఇక్కడ కల్చర్ ఏంటంటే జుబ్బాలు వేసుకోవడం, గెడ్డం పెంచుకోవడం, బొట్టు పెట్టుకోవడం. అంటే సినిమాలో క్యారెక్టర్ ని నువ్వు రియాలిటీ సరే, అసలు అదే సబ్జెక్టా? మీరు మాట్లాడేది ఏదైతే ఒక రాంగ్ అంటే వీళ్ళని అనడానికి ఇంకేం లేదు మీకు. కాబట్టి ఒక ఫేక్ పబ్లిసిటీని ఎక్కువ చేసి దానివల్ల ఏందో ఒకరిని కించపరచాలనుకుంటే సామాజిక వర్గం మొత్తాన్ని మీరు ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నియోజకవర్గంలో ఆ రోజు 1000 మంది పాల్గొన్నారు. వాళ్ళందరినీ మీరు కించపరిచి మాట్లాడినట్టే అది మీకు రాబోయే రోజుల్లో మీకే అది రివర్స్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు బీసీలకు సంబంధించి ఉన్నారు కాబట్టి ఒకవేళ బీసీకి కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా బీసీఏ. ఇప్పుడు అక్కడ ఉంది, ఇప్పుడు మనకి బీసీలో వచ్చేసి 42 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. అది ఇంకా మధ్యలో ఆగిపోయింది, కోర్టులో స్టే వల్ల ఆగిపోయింది మధ్యలో. మరి ఇదే అంటే ఇవ్వదలుచుకోలేక మళ్ళీ కోర్టులో వీళ్ళని వేయించారు కాంగ్రెస్ నాయకులు అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఏమైనా వ్యతిరేకతలో నవీన్ యాదవ్ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అంటారా? అట్లా ఏం లేదండి. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, ఎందుకు బీసీ దేశవ్యాప్తంగా చూసుకున్నా, ఏ పార్టీని ఇప్పుడు మనం చేసిందని గర్వపడాలి. ఎవరైనా సరే, మాకేం ఒక రాజకీయ పార్టీకి అసలు కాంగ్రెస్ కి మాకు ఏ సంబంధం లేదు. అయినా మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ 42% రిజర్వేషన్ కంటే ముందు కూడా కులగణన కూడా చేశారు. మరి ఏపీలో చేయలేదే, ఆంధ్రప్రదేశ్ లో చేయలేదే. మేము ఇంకా దానికోసం పోరాడుతున్నాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ మాకు ఇంకా అక్కడ లేదు. 42% కాదు కదా, 26% అయిపోయిన పరిస్థితి. వీళ్ళు 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బీసీ సభలో పాల్గొని మద్దతు ఇచ్చిన వ్యక్తి అతను. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం బీసీల రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది. వాళ్ళు 100% కృషి చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. రేపు అందులో ఇంకో నవీన్ యాదవ్ గారికి సీట్ ఇవ్వడం కూడా బీసీకి సీట్ ఇచ్చినట్టు. ఈ రోజు ఈ నియోజకవర్గంలో చాలా మంది పోటీ పడ్డారు, ఇతర కులస్తులు పోటీ పడ్డారు, సీనియర్లు పోటీ పడ్డారు. అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. నేషనల్ వైడ్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారు, లోకల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నారు. సో స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి, అందుబాటులో ఉండేటువంటి, ప్రజల్లో తిరిగే వ్యక్తి, ప్రజల ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తి కాబట్టి సీట్ కూడా నవీన్ యాదవ్ గారికి కూడా జరిగింది. ఆషామాషిగా వచ్చిన సీట్ కూడా కాదు. మా రిక్వెస్ట్ ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి, అంటే ఒక బీసీ నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి మా రిక్వెస్ట్ ఏంటంటే చేతులు జోడించి అడగడం ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ తెచ్చుకునేది నవీన్ యాదవ్ గారు తెచ్చుకున్నారు. అది ఆయన కష్టం. ఆయన రక్తం జోడించి వడ్డించి ఎలా అంటే 15 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో ఉండి ఒక ఎమ్మెల్యే సీటు రూలింగ్ పార్టీలో తీసిచ్చేస్తానికి ఆయన తెచ్చుకున్నారు. ఇప్పుడు బలోపేతం చేయాల్సిన వంతు ఎవరిది? రాజ్యాధికారం కోసం కొట్లాడేది ఎవరు? మనం బీసీలు. కాబట్టి ఈ బహుజనవాదం గట్టిగా ఉండాలన్న, ఈ బహుజనవాదం రేపు ఇంకా 42% రిజర్వేషన్ కానివ్వండి, చట్టసభ్యుల రిజర్వేషన్ కానివ్వండి బలంగా ఉండాలంటే ఇది మా అందరికి సంబంధించినటువంటి ఎలక్షన్ లా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన గెలిచాడంటే ఒక బీసీ గెలిచినట్టు, ఒక సామాజిక వర్గం గెలిచినట్టు. కాంగ్రెస్ పార్టీ బీసీల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. కాబట్టి నియోజకవర్గంలో ఉండేటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజనులు అందరూ కూడా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే మనం అందరం గెలిచినట్టు, మన బహుజనవాదం గెలిచినట్టుగా మేము ఫీల్ అయ్యి ఈ రోజు ఏపీ నుంచి కానీ రావడము, ఇక్కడంతా కూడా మాకు తెలిసిన పరికరాల్లో వాట్సాప్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో డైరెక్ట్ కానివ్వండి, మా వంతు కృషిగా మేము చేసి గెలిపేవాళ్ళని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ.